బతుకు జేడా. అయినా ఇంకెన్ని రోజులు మా ఇంటి మీద పడి ఉంటారే? మా ఆస్తి కోసం చూస్తానులా ఏంది? మీ అన్ననంట పొలాలు ఆస్తులు అమ్మి మీకు పెళ్లిళ్ళు చేస్తాడంట. ఏయ్, మీకు మంచి మర్యాద చెప్తానా, మీ అన్న అచ్చుడితోనే మేము హాస్టల్లో పోతామన్నా, మేము ఇంట్లో ఉండ, మేము చదువుకోవడానికి వేరే కడికి పోతామని నువ్వు చెప్పాలి. అర్థమైతుందా? మీరు నా ఇంట్లో కనబడద్దు. మీరు మా ఇంట్లో ఉన్నారనుకో, మీ అన్నని చంపి వారెత్తా నేను. అర్థమైతుందా? మీ అన్నయ్య నేను సంతోషంగా ఉండాలంటే మీరు వెళ్ళిపోవాలి. మీ అన్న అచ్చుడితో ఇదే మాట చెప్పాలి. అర్థమైందా? లేదంటే నేనేం చేస్తా చూడండి. వదిన ఇట్లా మారుతుంది అనుకోలేదు. అవునే అక్క, అన్న కూడా చెప్పిండు. మనమే వినలేదే అప్పుడు. మనం పెళ్లి చేసి తప్పు చేసినామా అని అన్నకు ఈ విషయం తెలియద్దే. సరేనే అక్క, మనం హాస్టల్కి పోదామని చెప్దామే అన్నయ్యకి. చెప్దామే.